వాటర్ పడి మంచి ముక్క అయిపోయింది. ఈ లైట్ సెట్టింగ్ అనేది చేశాను. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మంచిగా 2 వారాల తర్వాత ఈరోజు మంచిగా ఎండెక్కిందనమాట. ఈరోజు చక్కగా నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. పూజ మందిరం కూడా రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో ఏంటి అంటే మీరందరూ ఎదురు చూస్తున్న మన పూజ మందిరం వీడియో అనమాట. సో నేను పూజ మందిరాన్ని మొత్తం డెకరేషన్ చేసేసాను. సో ఎలా ఉంది మందిరం అనేది నేను ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందులో నేను యూజ్ చేసిన థింగ్స్, బ్యాక్ డ్రాప్స్ అవన్నీ నేను ఎక్కడ కొన్నాను అనేది నేను మీకు లింక్స్ అవన్నీ షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మంచిగా ఎండ ఉందన్నమాట. సో కొంచెం సేపు ఎండలో కూర్చొని తర్వాత వీడియో తీద్దామన్నట్లు ఇక్కడ కూర్చున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో కోటవారి అమ్మాయి. మన మందిరాన్ని చూసే ముందు వింటర్లో మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ గులాబీ మొక్కలు. మీకు ఆల్రెడీ తెలుసు, నన్ను మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి. కొత్తగా ఫాలో అయిన వాళ్ళైతే మన ఓల్డ్ వీడియోస్ చూడండి, చాలా గార్డెన్ వీడియోస్ ఉంటాయి. సో మీరు చూసినట్లయితే ఈ మొక్కలన్నీ చూసారా ఎలా అయిపోయాయో. ఇవన్నీ గులాబీ మొక్కలు అనమాట. సో ఇవన్నీ ఎండిపోయాయి. మళ్ళీ ఒక 1 మంత్, ఇప్పుడు ఫిబ్రవరి కదా, సో మార్చ్ ఎండింగ్ నుంచి స్ప్రింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చక్కగా చిగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి మన ఆపిల్ ట్రీ కూడా ఎలా అయిపోయిందో. బేసిక్గా ఇలాంటి చూసి మొక్క చచ్చిపోయిందేమో ఇంకా మరి రాదు అనుకుంటాము, కానీ ప్రతి మొక్క వింటర్లో ఇలానే అయిపోతుంది అనమాట. మళ్ళీ స్ప్రింగ్ నుంచి చిగుర్లు వచ్చేసి చక్కగా కాయలు పళ్ళు అన్నీ వస్తాయి అన్నమాట. సో మన బెడ్ కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూడండి టొమాటో ప్లాంట్స్ మొత్తం. మళ్ళీ రావన్నమాట, మళ్ళీ కొత్త టొమాటో ప్లాంట్స్ వేసుకోవాలి. సో ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్లే. ఇండియాలో అయితే చక్కగా ఒక్కసారి వేస్తే చాలు టొమాటో ప్లాంట్, అలా ఇయర్ వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, మళ్ళీ కొత్తగా ఇయర్కి కొత్తగా వేసుకోవాలి. ఇది పుదీనా మాత్రం మళ్ళీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇవన్నీ సోలార్ లైట్స్ అనమాట. నైట్ టైం కొంచెం బెడ్కి లైటింగ్ ఇద్దాంలే, కొంచెం డెకరేషన్గా బాగుంటుందని చెప్పి ఈ సోలార్ లైట్స్ అనేది పెట్టాను. నైట్ టైమ్స్లో వెలుగుతాయి అనమాట. కొంచెం చల్లగా ఉంది, మీరు చూసారంటే ఇంకా స్నో ముద్దలు అలానే ఉన్నాయి. ఇంటి ముందు కూడా మొక్కలన్నీ ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ పెరేనియల్ ప్లాంట్స్. సో పెరేనియల్ ప్లాంట్స్ అంటే ఇయర్లో వచ్చేస్తూ ఉంటాయి. సో ఏవి పోవు. సో ఇవన్నీ మళ్ళీ స్ప్రింగ్లో మళ్ళీ పువ్వులతో పుష్కలంగా చూస్తారు మీరు చిక్కులు పెట్టి. వారానికి ఒకసారి ఇంటి చుట్టూ తిరిగి ఇల్లు బయట వాతావరణం ఎలా ఉందనేది పరిశీలిస్తూ ఉంటాను అనమాట. ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా అయ్యాయా, ఏమైనా అయిందా అని చెక్ చేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా. వీక్లీ వన్స్ అనమాట నాది అవుట్డోర్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఇవన్నీ మొక్కల కుండీలు అనమాట. చూడండి వాటర్ పడి మంచి ముక్క అయిపోయింది. సో ఈ కుండీలన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సీడింగ్ వేసినప్పుడు అప్పుడు యూజ్ చేస్తాను అనమాట. సో ఇదంతా మన బార్డర్ లైన్. ఇవన్నీ మేము వేసిన మొక్కలే అనమాట. సో ప్రైవసీ కోసము ప్రైవసీ ట్రీస్ వేసాం అనమాట. మనం వేయాలా వింటర్లో ఎప్పుడైనా మనకి అవుట్డోర్ స్వింగ్ సెట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు వింటర్లో అవి తీసేయాలన్నమాట. వింటర్లో తీసేసి మళ్ళీ స్ప్రింగ్లో మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, లేదంటే అవి గట్టిగా అయిపోతాయి. సో మళ్ళీ ఆయిల్ వేసి దానికి రిపేర్ వర్క్ అదంతా ఉంటుందన్నమాట. దానికి బదులు వింటర్ స్టార్ట్ అవుతుంది అనగానే, స్నో పడుతుంది అనగానే తీసేసుకొని స్టోరేజ్లో పెట్టేసుకోవడం మంచిది. అది బెస్ట్ అనమాట. నీళ్ళలోకి వెళ్తే చల్లేస్తుంది, కొంచెం ఎండలో కూర్చుంటే బాగుంది. ఇంకో మొక్క చూపించలేదు మీకు. మీరు చూసినట్టయితే ఇది లావెండర్ ప్లాంట్ గుర్తుంది కదా, నేను ఇది కాస్కోలో కొన్నాను.
సో ఇది ఇలా ఉందన్నమాట. ఇది వింటర్లో కూడా ఉంటుందని అన్నారు, ఇలా ఉంది. సో చూడాలి స్ప్రింగ్లో ఎంత బాగా వస్తుందో. లావెండర్ ప్లాంట్ స్మెల్ చాలా బాగుంటుంది. రియల్ లావెండర్ స్మెల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడే చూసాను లావెండర్ ప్లాంట్ని. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి పర్పుల్ కలర్లో. సో ఇంకా లేట్ చేయను, మనం ఇంట్లోకి వెళ్ళిపోయి దేవుడి మందిరాన్ని చూసేద్దాం. ఓం గం గణపతే నమః. ఏదైనా పనిని స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నేశ్వరుని తలుచుకొని పనిని స్టార్ట్ చేయమంటారు. సో ఈరోజు మన దేవుడి గది చూపించడం విఘ్నేశ్వరుడితో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఫస్ట్ మీరు చూసేయండి. తర్వాత ఏవేవి కొన్నాను, ఎలా కొన్నాను అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. మందిరాన్ని డిజైన్ చేసుకునేటప్పుడు పింట్రెస్ట్లో చాలా పిక్చర్స్ అనేవి నేను చూశాను. ఆ పిక్చర్స్ని చూసి నాకు నచ్చిన విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట, ఏదేది ఎక్కడికి రావాలి అని చెప్పి. సో మనకి పింట్రెస్ట్లో చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి జస్ట్ ఒక ఐడియా రావడం కోసం. సో నేను కూడా అలానే ట్రై చేసి నాకు నచ్చిన విధంగా ఇలా అవుట్లుక్ వచ్చేటట్లు నేను నా దేవుడి మందిరాన్ని తయారు చేసుకున్నాను అనమాట. ఇది స్టిక్కర్ వాల్పేపర్ అనమాట. జస్ట్ మనము స్టిక్ చేసేయచ్చు. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. జస్ట్ ఇలా ఉంటుందన్నమాట ఆ వాల్పేపర్. సో మనకి మెజర్మెంట్స్ కూడా ఉంటాయి, ఎన్ని సెంటీమీటర్స్ అలా కావాలంటే మనం మెజర్మెంట్స్ని బట్టి కూడా ఆ పీసెస్ని కట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం వాల్పేపర్ని స్టిక్ చేసిన తర్వాత కార్నర్స్లో చిన్న చిన్నగా గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ని కవర్ చేయడం కోసం నేను ఈ గోల్డెన్ టేప్ని తీసుకున్నాను అనమాట. ఈ గోల్డెన్ టేప్ని కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇదే ఆ గోల్డెన్ టేప్. సో ఆ గోల్డెన్ టేప్తో నేను కార్నర్ పాయింట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాను, గ్యాప్స్ అవేవి కనిపించకుండా. ఇకపోతే ఈ చిన్న పీట, ఇది నేను వినాయక చవితికి వినాయకుడిని పెట్టడానికని తీసుకున్నాను. నార్మల్గా దేవుడి గదిలో ఎడమ చేతి వైపు కార్నర్లో లక్ష్మీ గణపతి ఉండాలని అంటారు. సో అందుకు లక్ష్మీ గణపతిని పెట్టుకోవడానికి నేను ఈ చిన్న పీటను యూజ్ చేశాను అనమాట. ఇది నేను ఇక్కడ ఇండియా స్టోర్లో తీసుకున్నాను, ఇది ఆన్లైన్లో తీసుకోలేదు. అమెరికాలో దీపం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఉండేది చెక్క ఇళ్ళల్లో కాబట్టి. అందుకు నేను ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఒక 2 గ్రానైట్ టైల్స్ని తీసుకున్నాను. ఒకటి దీపం పెట్టడానికి, ఇంకొకటి హారతి ఇచ్చేది పెట్టడానికి. సో వేడి అనేది మనకి షెల్ఫ్కి తగలకుండా ఉంటుంది అని చెప్పి ఆ 2 తీసుకున్నాను అనమాట. అంతేకాకుండా మన బేస్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇకపోతే లైట్స్ ఎక్కువగా పెట్టేసి క్లమ్జీగా చేసేయడం నాకు ఇష్టం లేదు. అందుకు లైట్గా పెట్టుకుందామని ఒక స్ట్రిప్ లైట్ని తీసుకొచ్చాను. ఇది స్ట్రిప్ టేప్ లాగా ఉంటుందన్నమాట, జస్ట్ మనం స్టిక్ చేయడమే. ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నాను అనమాట. వాల్మార్ట్లో మనకి ఇలాంటి బాక్సెస్లో దొరుకుతుంది, బెటర్ హోమ్ గార్డెన్స్ అని చెప్పి. సో ఇదేంటంటే మనకి బేసిక్గా కిచెన్ కౌంటర్ టాప్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తారు. నేను దేవుడి గుడికి యూజ్ చేశాను అనమాట. పవర్ కనెక్షన్ అనేది నేను బయట ఉన్న ప్లగ్కి పెట్టేశాను. దీనికి మనకు ఒక రిమోట్ కూడా ఇస్తారనమాట. ఇందులో 6 to 7 మోడ్స్ ఉంటాయి. ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ని మనం రిమోట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన మోడ్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే రోజుకి ఒకటి పెడుతూ ఉంటాను. నేను మందిరం డిజైన్ చేసుకునేటప్పుడు నాకు సెంటర్ పాయింట్లో ఓం అనేది ఉండాలి అని అనుకున్నాను. సో అదేవిధంగా నాకు ఈ ఓం అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరికింది. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. నాకు ఓం అనేది లైట్స్ కావాలని నేను అనుకున్నాను అనమాట. సో ఇలాంటి వైరింగ్ లైట్స్ అనేవి నేను కాస్కోలో తీసుకున్నాను. ఇలాంటి సెట్స్ మనకి క్రిస్మస్ టైంలో దొరుకుతాయి అన్నమాట. ఇలాంటివి 4 సెట్స్ ఉంటాయి. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. సో ఇందులో కూడా 6 to 7 మోడ్స్ ఉంటాయి. మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ అలా పెట్టుకోవచ్చు. నేను ఈ సన్నటి వైర్స్ని నేను ఓంకి జిగ్జాగ్ వేలో మొత్తం చుట్టేసాను అనమాట. సో చుట్టేసి నేను లైట్స్ నాకు కావాల్సినప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను. సో సెంటర్లో ఉన్న ఓం అనేది లైటింగ్ ఇస్తే చాలా బాగుంటుంది కదా. సో అందుకు నేను అలా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఓంకి లైట్స్ పెట్టేసిన తర్వాత ఓంని స్టిక్ చేయడానికి నేను ఈ డబుల్ టేప్ని యూజ్ చేశాను. ఇది మనకి 2 వేలో గ్లూ అనేది ఉంటుందన్నమాట. సో చక్కగా స్టిక్ అయిపోతుంది. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను.
నాకు దేవుడి మందిరానికి కింద నేను డ్రాస్ పెట్టించుకున్నాను అనమాట. దేవుడి థింగ్స్ అన్నీ అక్కడే పెట్టుకోవడానికి, ఏది మిస్ అవ్వకుండా హ్యాండీగా ఉండడానికి, ప్రతిసారి ప్రతిదీ వెతుక్కోకుండా ఉండటానికి నేను షెల్ఫ్ చేయించుకున్నప్పుడే అక్కడ నాకు 3 డ్రాస్ కావాలి అని చెప్పి చేయించుకున్నాను. సో ఫస్ట్ డ్రాలో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి పెట్టుకున్నాను. సెకండ్ డ్రాలో ఏం పెట్టుకున్నాను అంటే మనం దేవుడికి దీపం పెట్టే ఆయిల్స్ కానీ, ప్రసాదాలు కానీ అలాంటివి పెట్టుకున్నాను. ఇది చూసారా, బుల్లి సానాను గంధపు చెక్క అనమాట. సో దేవుడికి పెట్టడానికి గంధం నేను దీని ద్వారా అరగదీసి పెడతానమాట దేవుడికి. దేవుడి దీపం పెట్టే సామాన్లు అన్నీ కూడా నేను ఆ సెకండ్ షెల్ఫ్లో పెట్టేసుకున్నాను. ఇంకా థర్డ్ షెల్ఫ్ నేను ఇంకేం ఫిల్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ చిన్న బ్రష్ని పెట్టేసుకున్నాను. ఇది ఓన్లీ దేవుడికి సంబంధించిన బ్రష్ అనమాట, దేవుడి థింగ్స్ క్లీన్ చేయడానికి. ఈ విధంగా నేను ఆ 3 డ్రాస్ అనేవి అరేంజ్ చేసుకున్నాను. సో నాకు ఏది కావాలంటే వెంటనే దొరికిపోతుంది. నాకు మందిరంకి పైన కూడా 2 షెల్ఫ్స్ వచ్చాయి, కానీ దేవుడి పైన ఏవి ఉండకూడదు కదా అని ప్రస్తుతానికి నేను అక్కడ ఏమీ పెట్టలేదు. ఒకవేళ పెడితే దేవుడికి సంబంధించిన వస్తువులు మాత్రమే పెడతాను అక్కడ. వాల్కి పెట్టిన దేవుడి పటాలు నేను ఏ మేకులు కొట్టలేదండి. ఈ టేప్ని యూజ్ చేసి స్టిక్ చేశాను అనమాట. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. మనకి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, వాల్మార్ట్, కాస్కో, రెగ్యులర్ షాప్స్లో కూడా ఈ టేప్ అనేది దొరుకుతుంది. వీటిని యూజ్ చేసి ఫ్రేమ్స్ అనేవి నేను వాల్కి స్టిక్ చేసేసాను. ఫ్రేమ్స్ అరేంజ్ చేసేటప్పుడు అవి స్ట్రైట్గా ఉన్నాయా లేదా అనేది ఈ స్కేల్తో చెక్ చేశాను అనమాట. మాకు ఇది ఈశాన్య మూల వస్తుంది అనమాట. సో ఈశాన్య మూల బరువు ఉండకూడదు అంటారు కాబట్టి నేను ఈ ప్లేస్ని ఎంప్టీగా ఉంచేసాను, ఏం పెట్టకుండా. సో అందుకు ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ దేవుడి మందిరాన్ని పెట్టుకున్నాం అనమాట. అంటే ప్రాపర్గా అయితే ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది వ్యూకి దానికి, కానీ మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది. సో అందుకు ఉన్న ప్లేస్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి అని ఆలోచించి ఈ విధంగా ఈ షెల్ఫ్ అనేది చేయించాను. మధ్యలో మనకి పార్టిషన్స్ ఉండేవి, అవి నేను తీసేసి ఈ వాల్ పేపర్స్ అవన్నీ వేసేసి దేవుడి గుడిని నాకు నచ్చిన విధంగా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అమెరికాలో కోటవారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.